జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతుకొస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. టెక్స్ట్ మీకు తెలుసు. పెంతుకొస్తు దినాన్న అపోస్తులందరూ మేడగదిలో కూడుకొని దేవుడు చెప్పిన ఆ కార్యము కొరకు వారు ఎదురు చూస్తున్నప్పుడు జరిగిన విచిత్రమైన కార్యం మనకు తెలుసు. ఆత్మ ఒక గొప్ప ధ్వనితో వారి మీదకి దిగింది. పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క కార్యము అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారి మీదకి దిగిపోయాయో వారు వివిధ అన్య భాషలు మాట్లాడారు. ఎవరు? అపోస్తులు. ఎప్పుడైతే అపోస్తులు ఇది మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే పబ్లిక్లో ఒక డిఫరెంట్ టాక్ వచ్చింది. ఏమని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏంటట? కొందరు కొత్త మద్యం ఏదో తాగేశారు అపోస్తులు, అందుకే ఇలా మాట్లాడేస్తున్నారని. నేను అంటాను, కామెంట్ చేసేవాడు బుర్ర లేకుండా కామెంట్లు చేసేస్తారు. తాగినోడికి కొత్త భాష వస్తుందా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదోటి పాయింట్ అవుట్ చేయాలంతే. లాజిక్ మర్చిపోయి ప్రజల్లో వాళ్ళని దిగజార్చాలని వాళ్ళు చేసేది ఏంటంటే, ఇదిగో వారు ఏదో కొత్త వైన్ ఏదో స్వీకరించారు, అందుకే కొత్తగా మాట్లాడారు. వైన్ తాగినోడికి లాంగ్వేజ్ రాదు, మరి ఏమొస్తుంది? బొస వచ్చేస్తుంది వాడికి. అది నాలుగు కూడా తిరగదు వాడికి. ఇలాంటి గలిబిలి వాతావరణం వారి మధ్య ఉన్నప్పుడు ఎవరు లేచారట? పెద్ద ఆయన పేతురు గారు లేచారట. లేచి ఇప్పుడు అదే ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అయితే పేతురు